షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. ఆర్డినరీ బికమ్ ఎక్స్ట్రాడినరీ, ఆర్డినరీ బికమింగ్ ఎక్స్ట్రాడినరీ. సర్వసాధారణమైనది అసమానమైనదిగా మారిపోవట. ఆర్డినరీ బికమ్ ఎక్స్ట్రాడినరీ. లేఖన భాగం ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయం మొదటి 11 వచనాలు గమనిస్తే, కానాను ఊరిలో ఒక వివాహం జరిగింది. యేసు ప్రభువు శిష్యులు ఆహ్వానించబడ్డారు. యేసు తల్లి మరియా అక్కడ ఉన్నది. సాధారణమైనది అసాధారణమైనగా మారిపోయింది. ఎలా అనగా 3 విషయాలు ప్రస్తావిస్తాను. నంబర్ 1, మొదటి విషయం గమనించినప్పుడు, టేక్ యువర్ రిక్వెస్ట్ టు జీసస్ బట్ హంబ్లీ యాక్సెప్ట్ హిస్ ఆన్సర్. మన యొక్క విన్నపాలు, విజ్ఞాపనలు ప్రభుత్వం తీసుకుని వెళ్ళాలి. అయితే we have to accept his answer. మనం ప్రభు ఇచ్చే జవాబును అంగీకరించాలి. ఇక మరియమ్మ అక్కడున్న కొరతను గ్రహించి ద్రాక్షరసం అయిపోయినదని ప్రభు చెంతకు తీసుకెళ్ళింది. ఇప్పుడు ప్రభు ఏమన్నాడు? అమ్మ, నా సమయం ఇంకా రాలేదు అన్నాడు. She took the problem to his son Jesus. My hour is not yet come. అంటే నా సమయం ఇంకా రాలేదన్నాడు. మరియా ప్రభు ఇచ్చిన జవాబును విధేయత అంగీకరించింది. గాడ్స్ టైమింగ్ ద బెస్ట్ టైమింగ్ ఫర్ అస్. మనం అనుకుంటా ఇప్పుడే జరిగిపోవాలని, ఇప్పుడే కావాలని అనుకున్న క్షణంలోనే అది జరిగించమని ఆశిస్తాం మనం. కానీ ఇంకా సమయం రాలేదన్నప్పుడు మనం నిరాశపడకుండా ప్రభు ఇచ్చే జవాబును అంగీకరించాలి. ఎస్ రాడ్ అనాలి. మరి ఆ రీతిగా సరే అన్నది. అదే అర్థం అక్కడ. నా సమయం ఇంకా రాలేదన్నప్పుడు ఆమె మౌనంగా ఉండిపోయింది. షీ యాక్సెప్ట్ ది ఆన్సర్ ఆఫ్ జీసస్. ఎందుకనగా ప్రతిదానికి సమయం ఉన్నది. ఆ సమయంలో దేవుడు తప్పకుండా చేస్తాడు. కాబట్టి మనం ప్రార్థించడం, ప్రభుత్వం వినియోగించుకోవడం, ఆ జవాబు ఇచ్చినప్పుడు దాన్ని మనం యాక్సెప్ట్ చేయడం. మేబీ నెగటివ్, మేబీ పాజిటివ్, వీ మే సే వెయిట్. 2 సత్యాన్ని గమనిస్తే వాక్య భాగంలో కల్టివేట్ ఎ హ్యాబిట్ ఆఫ్ ఒబీడియంట్ హార్ట్. విధేయత గల మనసు మనం కల్టివేట్ చేసుకోవాలి. We need an obedient heart to see the miracles of Jesus. యేసు యొక్క సూచక్రియలు మనం పొందుకోవాలంటే, లేదా అసాధారణంగా మనం రూపొందించుకోవాలంటే, మనకు విధేయత గల హృదయాన్ని మనం కల్టివేట్ చేసుకోవాలి. ఇక్కడ పరిచారకులు పిలిచి, మరియమ్మ, ఆయన మీతో చెప్పినదే చేయుడు నేను. వాట్ ఎవర్ he says, you do it. The servants had cultivated an obedient heart. అక్కడ సేవకులు విధేయత హృదయాన్ని వాళ్ళు అలవర్చుకున్నారు. వారు వాట్ ఎవర్ he says, whatever he commands, accept with a humble heart. We need humble heart. We have to cultivate humble heart to receive miracles from God, to receive wonderful things from God. కాబట్టి ఆ సేవకులు ప్రభు చెప్పినట్టుగా 6 రాతి బాణను నీళ్ళతో నింపారు. 6 రాతి బాణ నీళ్ళతో నింపండి, అంతే. కల్టివేట్ ద ఒబీడియంట్ హార్ట్. ద థర్డ్ వన్ గమనించినప్పుడు, రిమెంబర్ దట్ ఇన్ గాడ్స్ హ్యాండ్ ద ఆర్డినరీ బికమ్స్ ఎక్స్ట్రాడినరీ. దేవుని చేతిలో సాధారణమైనది అసాధారణంగా మారిపోతుంది. దేవుని చేతులకు వెళితే ఇట్ విల్ బికమ్ ఎక్స్ట్రాడినరీ. మేబీ ద ఆర్డినరీ వన్. 5 loaves, 2 fishes, very ordinary meal. It became an extraordinary meal for 5,000 men. ఇక్కడ నీళ్ళు, ఆర్డినరీ వాటర్,
became a sweet wine. Not only sweet, perfect wine. Never tasted, never happened before, never tasted before. ఎవరు కూడా అలాంటి ద్రాక్ష రసాలు రుచి చూడలేదు వారు. అలాంటిది యేసే జరిగిస్తాడు. In God's hands, ordinary becomes extraordinary. సర్వసాధారణ నీళ్ళు అసాధారణమైనగా మంచి ద్రాక్షరసముగా అవి మారిపోయాయి. ఇది యేసు ప్రభు గలిలో చేసిన మొదటి సూచక్రియ. ఈ సూచక్రియలు ఎందుకనగా ఇది ఫోర్టేస్ట్ ఆఫ్ గాడ్స్ కాంప్లిమెంట్స్. ఇవన్నీ కూడా ప్రభు చేయబోయే కార్యాలకు ఫోర్టేస్ట్గా ఉన్నవి. ఈ సూచక్రియలు మెంట్ టు డ్రా us to God, దేవుని నడిపించడానికి ఇవి దోహదం చేస్తాయి. మిరకల్స్ ఆర్ గ్లిమ్స్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్, పరలోకానికి భూలోకానికి అవి ఒక గ్లిమ్స్గా మనకు కనిపిస్తాయి. కాబట్టి యేసు ప్రభు సూచక్రియ జరిగించాడు. దేవుడు ఏది చేయగలడో మన జీవితాల్లో ఆ సూచక్రియ చూపించగలిగాడు. కాంప్లిమెంట్స్ అనేక తన వద్దకు ఆకర్షించుకోవడానికి ప్రభు ఆశించే మీరు జరిగించాడు. కాబట్టి పిల్లారా, దేవుని చేతులకు అప్పచెప్పుకుందాం, దేవుని చేతులకు తీసుకెళ్దాం మన సమస్యలను. ఆయన జవాబులను విధేయత అంగీకరిద్దాం, విధేయత హృదయం అలవర్చుకుందాం. దేవుని చేతులకి మనం పెట్టినప్పుడు అవన్నీ కూడా సాధారణమైనవి అసాధారణ మారిపోతాయి. అలాంటి కృప దేవుడు మనకందరికీ దయచునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగణుడ యేసయ్య, మీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలైనా సాధారణమైనదిగా మారిపోవటం మేము చూసాం తండ్రి. మేము మా తండ్రి మా విన్నపాలు మీ సమ వినియోగించుకొని విధేయత ప్రభునైనా మీ జవాబును అంగీకరించి విధేయత హృదయాన్ని అలవర్చుకొని మీరు చెప్పిన విధంగా చేసినైనా మీ ద్వారా దాని గొప్ప కార్యాలు పొందుకునే కృపను ఇవ్వగలందుకు మీకు స్తోత్రాలు. వాక్య విన్న ప్రతి బిడ్డను దర్శించండి తండ్రి, వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దర్శించండి యేసయ్య. వారు మీ చెంతకు ఆకర్షించబడకు తండ్రి, విధేయత చూపించు మా తండ్రి. గొప్ప కార్యాలు చవి చూచే కృపను ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.